నమస్తే. మీరేం చేస్తుంటారు? మేము కూలి పని చేసుకుంటాం. ఇప్పుడు ఎలక్షన్‌లు వస్తున్నాయి గదా! ఈ ఎలక్షన్‌లో చంద్రబాబు గారు గెలుస్తారా? జగన్ గారు గెలుస్తారా? జగన్ అనే గెలుస్తాడు. ఎందుకంటారు? అన్నీ చేస్తా ఉంటాడు. మాకు సహాయం చేస్తా ఉన్నాడు. స్కూల్ పిల్లలకు మంచిది చేస్తా ఉన్నాడు. మాకు పింఛన్లు ఇస్తా ఉన్నాడు. అందువల్ల ఆయనకే వేస్తాం. మేము డ్వాక్రాలో ఉండాము. జగనన్న గారి పరిపాలన గాని, ప్రభుత్వం ఎలా ఉంది? మీకెలా అనిపిస్తుంది? జగన్ అన్నదే బాగా బాగుందంటారా? బాగుండాల. మరి ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి గదా! దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఏమి కాదు, జగన్ అన్నే వస్తాడు. ఎందుకంటారు? ఎందుకు మీకు అంత నమ్మకం ఉంది? నమ్మకం ఉండదు మాకు. మరి చంద్రబాబు వస్తే అధికారంలోకి వస్తే జగన్ కంటే అభివృద్ధి గాని పరిపాలన బాగా చేస్తా అంటున్నారు. మీరేమంటారు? మాకు ఆయన అంటే మాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు. మరి పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ గారిని పాతాళం తొక్కేస్తా అంటున్నారు. ఏమంటారు మీరు? దానికేం చెప్తారు? దానికి కూడా మా కాదు. ఇదే మాకు. మరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుందా? ఎందుకు పడుతుందో పడదో. సొంత చెల్లెలు కదా, పడుతుందా? పడుతుంది. ఎందుకండి? ఎందుకంటే అన్ని ఆయనకి మేలు చేస్తా ఉన్నాడు కాబట్టి ఆయనకు వస్తాడు ఆయన. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? గెలుస్తుంది. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? మా ఇంట్లోనే 10 సీట్లు ఉండాలి. ఇంట్లో కాదు, మాకు గెలిపిస్తాము. నమస్తే అన్న. నమస్తే. మీరేం చేస్తుంటారు? బిజినెస్, స్మాల్ బిజినెస్. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి. ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారు? జగన్మోహన్ రెడ్డి వస్తాడనే ఉంది, రావాలి కూడా. ఎందుకంటారు? ఎందుకంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కానీ కరప్షన్ అంతా తక్కువ ఉంది, అంతా బాగుంది. మరి జగన్ గారి ప్రభుత్వంలో మీకు నచ్చింది ఏమేం చేస్తారు? జగన్ గారి ప్రభుత్వంలో అమ్మఒడి, 3 క్యాపిటల్స్ బాగుంది. జగన్ గారు అభివృద్ధి అన్నారు, పరిపాలన కదా, ఏం చేయట్లేదు. అభివృద్ధి అనేది చేస్తున్నారు కానీ వీళ్ళు ప్రచారం చేసుకోవట్లేదు అంతే. అది గ్రాఫిక్స్ ప్రచారం టీడీపీకి బాగుంది. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుంది? ఏమి లేదు. ఎందుకంటారు? అంటే అక్కడ 3 పార్టీలు 3 కలిసి వస్తున్నాయి కదా. అవును, దానివల్ల జగన్ గారి ఎఫెక్ట్ ఏమి లేదు. ఎందుకంటారు? ఏమి ఉండదండి. టీడీపీ అధికారంలో కానీ జగన్ కంటే అభివృద్ధి పరిపాలన బాగా చేస్తా అనుకున్నారు. దాన్ని మీరే చెప్తారు? ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఓన్లీ గ్రాఫిక్స్ తప్పితే ఏం లేదు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్, జగన్ గారిని పాత్రలు చెక్కేస్తా. పవన్ కళ్యాణ్ వేస్ట్ క్యాండిడేట్. మాట్లాడమే వేస్ట్, గురించి మాట్లాడమే వేస్ట్. 24 సీట్లు అన్నాడు, అవి పోయినాయి. పోతే ఆయన పేరు కూడా ఇంకా పవన్ కళ్యాణ్ తీసేసి దాన్ని ఏమంటారు, త్యాగాల రాజు పెట్టుకుంటే బెటర్. మరి షర్మిల గారు కాంగ్రెస్ లో చేరారు, అందులో బలిజ సామాజిక వర్గాన్ని నెత్తిన గుండేసి బాగా కుచ్చుల గుల్లాయి పెట్టాడు. దానికి మించి ఏం చేసినాడు? అసలు పరిపాలన తెలీదు, వాడికి రాజ్యాంగం తెలీదు, ఏమీ తెలీదు. అసలు మీరు పవన్ కళ్యాణ్ గురించి అడగడమే వేస్ట్. వేస్ట్ అండి. షర్మిల ఆడేం చేయించింది, ఏడేం చేస్తుంది, వేస్ట్. ఉండే పరువు పోగొట్టుకునే తప్పితే ఇంకేం. ఖచ్చితంగా వస్తుంది. సీట్లు తగ్గిన రూలింగ్ అయితే వైసీపీ వస్తుంది. మరి వైసీపీ గెలిపిస్తారు మీరు? ఖచ్చితంగా. ఏం చేస్తుంటారు? మేమైతే వ్యవసాయం చేసుకుంటాం సార్. మరి ఇప్పుడు ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్. ఎందుకంటారు? జగన్ అంటే అభిమానం. పేదవాళ్ళకి దేవుడు. అదే చంద్రబాబు నాయుడు వస్తే ఇక్కడ 9 ఏళ్ళు వాన లేక కరువు పడిపోయింది. దేశం మొత్తం కరువు పడిపోయి నీళ్ళు లేకుండా పశువులకు గాని మనుషులకు గాని ఎక్కడ నీళ్ళు లేవు, తాగేదానికి కూడా లేవు నీళ్లు. వేరే చోట నుండి కొనుక్కొని వచ్చి తాగినాం, అది పరిస్థితి. మరి ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, దాని వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంటారా? ఏం పడదు. ఏం పడుతుంటారు? 175 సీట్లు జగన్ వస్తుంది, ఎవరిది రాదు, ఎవరిది రాదు. జై జగన్. నమస్తే. ఇప్పుడు ఎలక్షన్ వస్తాయి. ఎలక్షన్ లో మన జగన్ గారిని తప్పకుండా గెలుస్తారు కదా? జగన్ అన్న కంపల్సరీ వై నాట్ 175 కంపల్సరీ 170 సీట్లు గెలాలని అందరూ పోరాటం చేస్తున్నారు. మన జగన్ ప్రభుత్వంలో వచ్చిన పథకాలు కానీ ఈసారి వచ్చే ఎలక్షన్ లో ఏమేమి పథకాలు వస్తాయంటారు? ఇప్పుడు వచ్చినటువంటి వసతి దీవెన, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, చేయుత,
అలాగే నాడు నేడు, రైతు భరోసా, పేదలకు అందరికీ పింఛన్లు, ప్రతి ఒక్క ఇంటికి కూడా పేదలందరికీ పెన్షన్లు పెంచుకుంటూ పోతూ 3,000 రూపాయలు పెన్షన్ చేశారు ఇప్పుడు. అదేవిధంగా రేపు జగనన్న మనం మళ్ళీ గెలిపించుకుంటే 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. అలాగే రైతు భరోసా కూడా 15,000 నుంచి 20,000కు పెంచుతారన్నారు. రైతు రుణమాఫీ కావచ్చు, డ్వాక్రా రుణమాఫీ, మహిళమ్మ తల్లులకైతే ప్రత్యేకంగా వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అలాగ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేసి ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి ఇంట్లో ఆడపడుచులైతేమి, అవ్వాతాతలైతేమి అందరూ కూడా ఒక ఆకాంక్షతో మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి చేయాలని అందరూ కూడా కలిసికట్టుగా పార్టీని గెలిపించుకోవాలని ప్రత్యేకంగా కష్టపడుతున్నాం. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రావడం జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారు? అంటే వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉంటారు, ఆ పార్టీ వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. మనకు జగనన్న చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, జగనన్న చేసినటువంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబానికి మేలు చేరే కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా అందరికీ కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం, పార్టీలకు అతీతంగా కావచ్చు, కులాలకు మతాలకు అతీతంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవాలని కూడా అందరూ తాతలాడుతున్నారు. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మా పూతలపట్టు కాన్స్టిట్యున్సీని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ని కూడా దాదాపు 40,000 ఓట్ల మెజారిటీతో పైనే గెలిపించుకోవాలని మేమంతా కూడా ప్రతి కార్యకర్త, పూతలపట్టు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకతాటిపై నడిచి పార్టీని బలోపేతం చేయాలని కూడా మేము కలిసికట్టుగా పనిచేస్తున్నాం. చంద్రబాబు గారు ఈసారి అధికారంలోకి వస్తే జగన్ కంటే ఇంకా అభివృద్ధిగా పరిపాలన బాగా చేస్తాను అంటున్నారు, మీరేమంటారు దాన్ని? మన చంద్రబాబు నాయుడు మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎవరు కూడా అసలు ఆ పరిస్థితి లేదు. ఎక్కడ కనపడినా ఫ్యాన్ 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 అంతే. ప్రతి ఓటర్ కనపరిచేది ఫ్యాన్ మాత్రమే. మిగతా పార్టీల గుర్తులన్నీ కూడా మర్చిపోయినారు. ఇప్పుడు అందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలని అందరూ కూడా ప్రతి ఒక్కరు కష్టపడాలని కోరుకుంటున్నాం. మరి ఈసారి సినిమాగా కాంగ్రెస్ చేరారు, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ఎన్ని పార్టీలు ఏకమైనా, ఎన్ని పార్టీలు ఏకమై వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే పోరాటం చేస్తారు, మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు. మరి ఈసారి మన వైసీపీ పార్టీని గెలిపిస్తారు కంపల్సరీ. సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మన వైసీపీ? మాకు మళ్ళీ మామూలుగా 150 సీట్లు మళ్ళీ గెలిచాం, అంతకు పైగానే గెలుస్తారని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం. ముందు గెలిచింది 151, ఇప్పుడు జగనన్న గారు 170, వై నాట్ 175 అనే దీంతో ఇప్పుడు నినాదంతోనే మేము అందరూ ముందుకెళ్తున్నాం. మరి ఈసారి మన ఎమ్మెల్యే సునీల్ గారిని గెలిపిస్తారా? ఖచ్చితంగా. ఆ గతంలో కూడా ఆయన 2014లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఆయన చేసినటువంటి గడప గడప ప్రోగ్రాం కావచ్చు, రకరకాల ప్రతి ఇంటికి కూడా ఆయన మళ్ళీ బాగా తెలిసిన వ్యక్తి. అందులో మన లోకల్ అభ్యర్థి కాబట్టి ప్రతి ఒక్కరు గారు కూడా సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం.